మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11.1 మన ట్రిగ్నామెట్రీ చాప్టర్ 10th క్లాస్ దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ 11.1లో నిన్న మనం 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసుకున్నాం. ఈరోజు మనం 4th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో మై డియర్ స్టూడెంట్స్, సో ట్రిగ్నామెట్రీ మనం అప్లై చేయాలంటే కనీసం ప్రతి ప్రాబ్లంలో 1 or 2 ఫార్ములాస్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అవి ఏందనేది నేను రాసుకున్నాం. మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ విధంగా మనకు 6 ఫార్ములాస్ ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి ఫార్ములా మనకి ఇక్కడ అప్లై అవుతుంది. సో ఆ 6 ఫార్ములాస్ నేర్చుకుంటే మనం ఎక్సర్సైజ్ 11.1 8 క్వశ్చన్స్ ఉన్నాయి, మొత్తం చేసేయచ్చు మనం. సో కాబట్టి ఇప్పుడు 4th క్వశ్చన్ మనం కాస్ ఏ ఈజ్ ఈక్వల్ 12/13. సో దీన్ని సాల్వ్ చేద్దాం. గివెన్ దట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ 12/13. we know that కాస్ అంటే మనకేం తెలుసు అంటే అడ్జసెంట్ సైడ్. కాస్ అనగానే అడ్జసెంట్ సైడ్ టు ఏ. దేని గురించి మాట్లాడుతున్నాం? ఏ గురించి. కాబట్టి అడ్జసెంట్ సైడ్ టు ఏ బై హైపోటెన్స్. కాబట్టి ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ వేసుకోవాలి. మనం ఇది ఒక ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకంటే డేటాలో మనకు ఏ ఇచ్చారు కాబట్టి కాస్ ఏ అన్నారు కాబట్టి ఏబిసి అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీనిలో ఇప్పుడు మనం కాస్ ఏ ఇది. సో ఇక్కడ కాస్ ఏ గురించి మాట్లాడారు కాబట్టి ఏ గురించి మాట్లాడారు. సో ఏకి ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. కాబట్టి ఇది హైపోటెన్స్. కాబట్టి ఇప్పుడు మనం అడ్జసెంట్ సైడ్ టు ఏ, దిస్ ఈజ్ ఏబి, బై హైపోటెన్స్ ఏసీ. కాబట్టి వాల్యూస్ కూడా ఇచ్చారు మనకు. అంటే కాస్ ఏ వాల్యూ 12/13 కాబట్టి కాస్ ఏ అంటే మనం ఈ డయాగ్రామ్ ప్రకారం ఏబిపై ఏసీ వేసుకున్నాం కాబట్టి 12/13. అంటే ఇప్పుడు మనకు ఏబి వాల్యూ 12, ఏసీ వాల్యూ 13. కాబట్టి ఇప్పుడు మనం బీసీ ఎంత కనుక్కోవాలి. బీసీ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ కనుక్కుంటాం మనం. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను మీకు. సో ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇచ్చినప్పుడు థర్డ్ సైడ్ కనుక్కోవాలంటే మనం ఖచ్చితంగా పైథాగరస్ థీరాన్ని అప్లై చేయాలి మనం. సో నౌ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాజ్ పర్ Pythagoras theorem, AC square is equal to AB square plus BC square. So value substitute చేస్తే AC 13 square. This implies 13 square is equal to AB value 12 square plus BC square. So this implies 169 is equal to 144 plus BC square. So this implies BC square equal to 169 minus 144. Subtraction చేస్తే BC square is equal to 25. This implies BC is equal to root of 25. This is 5. కాబట్టి BC వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకు BC వాల్యూ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం సైన్ ఏ, కాస్ ఏ ఇవన్నీ కూడా కనుక్కుంటాం. BC వాల్యూ వచ్చేసింది కాబట్టి మనకు చెప్పినట్టుగా ఏమేమి కనుక్కోమన్నారు? సైన్ ఏ కనుక్కోమన్నారు, టాన్ ఏ కనుక్కోమన్నారు. సో ఫస్ట్ మనం సైన్ ఏ కనుక్కుంటాం. నౌ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ టు ఏ బై హైపోటెన్స్. So this is opposite side to A, what? BC. Then hypotenuse AC. So the value of BC is 5 and AC is 13.
That's all. Sin A value is 5 by 13. Next, tan A. Tan A. What is the formula for tan A? Opposite side to A by adjacent side. What is the opposite side in this figure? BC. Next, adjacent side to A. What is AB? So by substituting these values, BC how much? BC 5, AB 12. So this is our answer. So స్టూడెంట్స్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వెరీ సింపుల్ క్వశ్చన్. కాస్ ఏ ఇచ్చారు. కాస్ ఏ ఫార్ములా మనకు తెలుసు, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్. సో ఒక డయాగ్రామ్ ఏబీసీ వేసుకొని సో ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2 సైడ్లు మాత్రమే ఇచ్చారు, ఒక సైడ్ ఇవ్వలేదు అని అర్థమైపోతుంది. సో దాన్ని కనుక్కోవాలంటే పైథాగరస్ రూల్ ఉపయోగించాం, పైథాగరస్ థియరం. సో దాని నుంచి వాల్యూ వచ్చేసింది. సో 3 వాల్యూస్ తెలిసిపోయిన తర్వాత ఇంకా ఏది అడిగినా కూడా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో 6 వాల్యూస్ ఉండే, మొత్తం ఏది అడిగినా మనం ఆన్సర్ చేయగలం. సో ఇక్కడ 2 అడిగాడు, ఆ రెండింటిని ఆన్సర్ చేస్తాం. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. సో 5th క్వశ్చన్లో గివెన్ ఏంటంటే 3 tan A is equal 4. Then find sin A and cos A. So given that 3 tan A is equal to 4, this implies tan A value, tan A is equal to 4 by 3. సో ఇప్పుడు మనం we know that మనకు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో tan అనగానే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. కాబట్టి tan A is equal to opposite side to A by adjacent side to A. Opposite side to A by adjacent side to A. సో ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ వేసుకోవాలి. డయాగ్రామ్ వేసుకొని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డయాగ్రామ్ వేసుకొని సో దీనికి ఏబిసి అని పేరు పెడతాం, ఏబిసి. సో ఇక్కడ ఏని సబ్జెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఇలా యాంగిల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ టు ఏ బీసీ, అడ్జసెంట్ సైడ్ టు ఏ ఏబి, ఏసీ ఈజ్ హైపోటెన్స్. సో ఆపోజిట్ సైడ్ టు ఏ బీసీ బై అడ్జసెంట్ సైడ్ టు ఏ ఏబి. ఇక్కడ మనకు tan A వాల్యూ 4/3 ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇది రాసుకుంటాం మనం. అంటే బీసీ వాల్యూ 4, ఏబీ వాల్యూ 3. సో ఇక్కడ ఏసీ తెలీదు. సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 వాల్యూస్ ఇచ్చారు, 3ది కనుక్కోవాలంటే మనం పైథాగరస్ థియరం అప్లై చేయాలి. నౌ ఇన్ ట్రయాంగిల్ ABC as per Pythagoras theorem, AC square is equal to AB square plus BC square. So this implies values మనం అప్లై చేస్తే AC square is equal to AB square how much? 3 square, BC square 4 square. So this implies AC square is equal to 9 plus 16 25. This implies AC is equal to root 25. This is 5. So AC వాల్యూ కూడా మనకు 5 అని వచ్చేసింది. సో ఇప్పుడు మనం వాళ్ళు చెప్పినట్లుగా sin A కనుక్కుంటాం, cos A కనుక్కుంటాం. Now sin A. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో sin అనగానే మనకు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్, opposite side to A by hypotenuse. So in this figure, what is the opposite side to A? BC by hypotenuse AC. What is the value of BC? 4. What is the value of AC? 5. Next, cos A is equal to
adjacent side to A by hypotenuse. So what is adjacent side to A? AB. AB by what is hypotenuse? AC. So what is the value of AB? 3 by 5. That's all. Okay, write down in our notebooks. Okay students, our next question, 6th question. So let us read this question. In triangle ABC and triangle XYZ, if angle A and angle X are acute angles such that cos A is equal to cos X, then show that angle A is equal to angle X. So students, ఇక్కడ గివెన్లో మనకు రెండు ట్రయాంగిల్స్ ఇచ్చారు, ఇంకా యాంగిల్ ఏ యాంగిల్ ఎక్స్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. సో వాటిని మనం ఇలా పెట్టుకోవాలి. 90 degrees పెట్టకూడదు, వాటిని ఎక్కడైనా పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టి ఉండొచ్చు, ఎక్కడైనా పెట్టి ఉండొచ్చు. ఇంకా ఏం చెప్పారంటే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, ఇది మనకు కండిషన్. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో దీని ప్రకారం మనకు కాస్ అనగానే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో మనకేం తెలుసు? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్. కాబట్టి కాస్ ఏ ఫస్ట్ గివెన్ రాసుకున్నాం. గివెన్ వచ్చి కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. నెక్స్ట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ అడ్జసెంట్ సైడ్ టు ఏ బై హైపోటెన్స్. సో ఈ డయాగ్రామ్లో దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్, దిస్ ఈజ్ హైపోటెన్స్, దట్స్ వై ఏబి బై ఏసి. నెక్స్ట్ కాస్ ఎక్స్, వాట్ ఈజ్ కాస్ ఎక్స్? అడ్జసెంట్ సైడ్ టు ఎక్స్ అండ్ బై xz, that means hypotenuse. So xy by xz. So cos A is equal to cos x. What is that given? So using this cos A means AB by AC. Cos x means xy by xz. So now students, we just change this expression. AB by AC, xy by xz లో కొంచెం మాడిఫై చేస్తాం. ఏసీని ఇక్కడికి పంపిస్తాం, xyని ఇక్కడికి రానిస్తాం. చూడండి, AB బై XY వస్తుంది, ఇక్కడికి ఏసీ ఇట్ వెళ్ళిపోతుంది. ఏబి బై XY ఈజ్ ఈక్వల్ ఏసీ బై XZ. సో దిస్ ఈజ్ లెట్ సమ్ కే. సో ఈ వాల్యూ ఈ రెండు వాల్యూస్ కేకి సమానం అనుకుంటాం. అప్పుడు మనం ఇలా రాసుకోవచ్చు విడివిడిగా, ఏబి బై XY ఈజ్ ఈక్వల్ టు కే అని రాసుకోవచ్చు. దీని నుంచి మనం AB ఈజ్ ఈక్వల్ కే ఇంటూ XY. నెక్స్ట్ అదేవిధంగా AC బై XZ ఈజ్ ఈక్వల్ టు కే. అంటే ఈ రెండు కేకి సమానం అనుకున్నాం కాబట్టి విడివిడిగా దీన్ని కేకి సమానం చేసి ఇక్కడ రాశాను. ఇప్పుడు దీన్ని కేకి సమానం చేసి ఇక్కడ రాస్తున్నాను. దీని నుంచి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు AC ఈజ్ ఈక్వల్ కే ఇంటూ XZ. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఏబి వాల్యూ ఉంది. ఈ ట్రయాంగిల్లో ఏబి ఎంతో కొంత వాల్యూ వచ్చింది, ఏసీ కూడా కొంత వాల్యూ, అంటే ఏబి వాల్యూ వచ్చింది, ఏసీ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ బీసీ ఏందో తెలియదు, మనం కనుక్కోవచ్చు. బీసీ వాల్యూని పైథాగరస్ రూల్ ప్రకారం మనం కనుక్కోవచ్చు. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, నౌ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాజ్ పర్ Pythagoras theorem, BC square. So AC square is equal to AB square plus BC square. సో దీని నుంచి మనకు BC కావాలి కాబట్టి ఫస్ట్ మనం BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్, ఇది ఇట్లా వచ్చేస్తుంది, మైనస్ AB స్క్వేర్. సో దిస్ ఇంప్లైస్, సో దిస్ ఈజ్, ఇక్కడ మనం ఏసీ వాల్యూ ఇక్కడ తెలుసు మనకు, ఏసీ, దిస్ ఈజ్ ఏసీ. సో ఏసీ స్క్వేర్ అంటే కే స్క్వేర్ ఇంటూ XZ హోల్ స్క్వేర్ మైనస్ ఏబి, దిస్ ఈజ్ ఏబి. సో ఏబి స్క్వేర్ అంటే కే స్క్వేర్ ఇంటూ XY స్క్వేర్. సో ఈ రెండింటి నుంచి మనం కే స్క్వేర్ కామన్ తీసుకుంటే XZ square minus XY square. What is this? BC square. So this implies BC is equal to root of K square XZ square minus
XY స్క్వేర్. సో మనం ఎప్పుడైతే మనం దీన్ని క్యాన్సిల్ చేసామో రూట్ నుంచి K బయటకు వచ్చేస్తుంది. K బయటకు వచ్చేసి రూట్ ఆఫ్ XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్. సో XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్ అంటే ఈ వాల్యూ దిస్ ఈజ్ XZ స్క్వేర్ మైనస్ XY స్క్వేర్. ఈ వాల్యూ YZ స్క్వేర్కి సమానం అయిపోతుంది. దిస్ ఈజ్ K ఇంటూ రూట్ ఆఫ్ YZ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ పోతుంది. అప్పుడు మనకు BC ఈజ్ ఈక్వల్ K ఇంటూ YZ. K ఇంటూ YZ. సో ఈ YZ ఎలా వచ్చిందనుకో BC బై YZ ఈజ్ ఈక్వల్ సమ్ K. సో ఇప్పుడు ఇక్కడ మనం దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇక్కడ AB బై XY ఈజ్ ఈక్వల్ AC బై XZ ఈజ్ ఈక్వల్ K అని సమానంగా వచ్చింది. సో మళ్ళీ ఒక రేషియో BC బై YZ కూడా Kకి సమానం. కాబట్టి ఈ మూడు కూడా Kకి సమానం. అంటే AB బై XY ఈజ్ ఈక్వల్ BC బై YZ ఈజ్ ఈక్వల్ టు AC బై XZ. సో ఈ రూలు మనం 10th క్లాస్లో 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్లో చెప్పుకునేటప్పుడు ఇది ఒక రూల్ ఏంటంటే ఇది రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడైతే రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ వస్తుందో ఆటోమేటిక్గా కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా సమానం అయిపోతాయి. అంటే ఇప్పుడు మనం యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X అని చెప్పచ్చు. దేర్ఫోర్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X. సో ఇది స్టూడెంట్స్, ఇది కొంచెం లెంతీగా మీకు కనిపిస్తుంది. అయితే మొత్తం కూడా మన ఫార్ములానే రిలేటెడ్ అయి ఉంటుంది. ఒకసారి మీరు మళ్ళీ కన్నా 2-3 సార్లు ఈ వీడియోని విన్నట్లయితే ఈ క్వశ్చన్ మీకు అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ ఎగ్జాంపుల్ 2 మనకు ఎక్సర్సైజ్ 11.1లో మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి క్వశ్చన్ నెంబర్ 6 ఈ రెండు ఒకే మోడల్ ప్రాబ్లమ్స్. సో ఈ రెండింటిని ఒకేసారి మీరు కన్నా పరిశీలిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకటి నేర్చుకున్న వెంటనే ఇంకోటి కూడా నేర్చేసుకోండి. 6th క్వశ్చన్ 11.1లో 6th క్వశ్చన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 ఈ రెండు కూడా సేమ్ క్వశ్చన్స్. సో ఒకసారి చూద్దాం. సో దీనిలో రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ PQR. వాటిల్లో యాంగిల్ A, యాంగిల్ P ఎక్యూట్ యాంగిల్స్ అని చెప్పారు. ఇంకా ఒక కండిషన్ ఇచ్చారు, sin A ఈజ్ ఈక్వల్ టు sin P. సో ఇదే మనకు స్టార్టింగ్ పాయింట్. కాబట్టి మనం రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వేసుకుంటాం. ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, నెక్స్ట్ ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీని పేరు ABC, దీని పేరు PQR. సో ఇప్పుడు మనం గివెన్ ఏమి ఇచ్చారు, sin A ఈజ్ ఈక్వల్ sin P. గివెన్ దట్ sin A ఈజ్ ఈక్వల్ sin P. sin A ఈజ్ ఈక్వల్ sin P. సో మనం sin A అంటే ఈ ప్రాబ్లంలో మనం ఏమని రాసుకోవచ్చు, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ప్రకారం sin A ఈజ్ ఈక్వల్, we know that sin A is equal opposite side to A by hypotenuse. sin P ఈ డయాగ్రామ్ ప్రకారం sin P is equal opposite side to P by hypotenuse. సో ఈ డయాగ్రామ్లో మనకు sin A ఆపోజిట్ సైడ్ టు A అనగానే BC బై నెక్స్ట్ హైపోటెన్స్ AC. దీనిలో ఆపోజిట్ సైడ్ టు P QR బై PR. సో ఎప్పుడైతే గివెన్లో sin A ఈజ్ ఈక్వల్ sin P, గివెన్లో sin A ఈజ్ ఈక్వల్ నౌ sin A ఈజ్ ఈక్వల్ sin P. So what is the value of sin A? BC by AC is equal to sin P QR by PR. సో ఇప్పుడు మనం ఈ రేషియోస్ని కొద్దిగా ఇంటర్చేంజ్ చేస్తాం. ఏసీని ఇలా పంపిస్తాం, క్యూఆర్ ఇలా రానిచ్చేస్తాం.
సో బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఏసీ బై పిఆర్. సో దిస్ ఈజ్ లెట్ కే, ఈ వాల్యూని సమ్ కేకి సమానం అనుకుంటాం. ఇట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈ రేషియోస్ రెండు వచ్చిన తర్వాత ఈ రెండు కూడా సమ్ కే అనే వాల్యూకి సమానం అనుకుంటాం. ఇప్పుడు విడివిడిగా దీన్ని కేకి సమానం చేస్తాం, మళ్ళీ దీన్ని కేకి సమానం చేస్తాం. సో ఇప్పుడు మనం విడివిడిగా సమానం చేస్తే బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ కే. దిస్ ఇంప్లైస్ BC is equal to K into QR. Next, AC by PR is equal to K. This implies AC is equal to K into PR. సో ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిస్తే బీసీ అంటే ఏందో తెలుసు, ఏసీ అంటే ఏందో తెలుసు. అంటే ఈ రెండు కూడా ట్రయాంగిల్ ఏబీసీకి సంబంధించినటువంటి వాల్యూస్. చూడండి, బీసీ తెలుసు, నెక్స్ట్ ఏసీ తెలుసు. సో ఈ రెండు కూడా ఈ ట్రయాంగిల్కి సంబంధించిన వాల్యూస్. మరి ఈ రెండు తెలిసినప్పుడు దీని గురించి కూడా మనం రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే పైథాగరస్ థీరం ప్రకారం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. వీ నో దట్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో దీనిలో నుంచి మనకి ఏబీ కావాలి అంటే బీసీ తెలుసు, ఏసీ తెలుసు, ఏబీ తెలియదు. కాబట్టి ఏబీని కూడా మనం దీనిలో నుంచి తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ ఏబీ కావాలంటే బీసీని ట్రాన్స్చేస్తాం. సో ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. సో దీన్ని ఇంకొక విధంగా కూడా ఇలా కూడా రాసుకోవచ్చు. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏసీ స్క్వేర్ అంటే కే ఇంటూ సమ్ క్యూఆర్ స్క్వేర్ మైనస్ బీసీ అంటే బీసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. బీసీ అంటే కే ఇంటూ క్యూఆర్, కే ఏసీ వాల్యూ దిస్ ఈజ్ ఏసీ వాల్యూ కే ఇంటూ పిఆర్. కాబట్టి ఏసీ స్క్వేర్ కే స్క్వేర్ పిఆర్ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ కే స్క్వేర్ క్యూఆర్ స్క్వేర్. సో కే స్క్వేర్ కామన్ తీసుకుంటే పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. సో దిస్ ఈజ్ కే స్క్వేర్ ఇంటూ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ అంటే ఈ వాల్యూని మనం ఇక్కడ చూడాలి, మనం ఈ ట్రయాంగిల్లో చూడాలి. పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. సో పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ అనేది పీక్యూ స్క్వేర్కి సమానం అయిపోతుంది. కాబట్టి పీక్యూ స్క్వేర్ సిన్స్ ఫ్రమ్ ట్రయాంగిల్ పీక్యూఆర్. నెక్స్ట్ ఇది దేనికి సమానం, ఏబీ స్క్వేర్కి సమానం. సో ఇప్పుడు ఏబీ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ పీక్యూ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఈ స్క్వేర్కి రూట్లకు వేసి కే ఇంటూ పీక్యూ వస్తుంది. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మనం పీక్యూని ఇలా రానిచ్చేస్తే ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ కే. సో ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1లోను రెండు రేషియోలు కేకి సమానమైంది. ఈక్వేషన్ నెంబర్ 2లో కూడా ఈ రేషియో కేకి సమానం, అంటే 3 కూడా కేకి సమానం. అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఏబీ బై పీక్యూ is equal to BC by QR is equal to AC by QR. సో ఇది ఈ రిజల్ట్ మనకి ఏం తెలియజేస్తుందంటే మనకు 10th క్లాస్ 8th చాప్టర్లో సిమిలర్ ట్రయాంగిల్స్లో వస్తుంది. ఇదేంటంటే రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్. ఎప్పుడైతే రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా అయిపోతుందో ఈ గివెన్ 2 ట్రయాంగిల్స్ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ABC is similar to triangle PQR. Therefore, angle A is equal to angle P. This is our result. Okay. Thank you very much, students.